सत्यानंद योगींद्र मरुणाचलवासिनः मौनीन्द्र रमण पादाब्जभृङ्गं वन्दे तमन्वहम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वयि अरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं वाराणसीपुरपतिं भज విశ్వనాథం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 25వ రోజు, 26వ రోజు. ఇంకా రేపు ఎల్లుండి ఆదివారం సాయంకాలం కూడా ప్రవచనం ఉంటుంది. మధ్యాహ్నం ఎట్లాగూ కార్యక్రమం ఉంటుంది, ఆదివారము సాయంకాలం. తర్వాత సోమవారం ఉదయాన్నే 3 గంటలకు బయలుదేరి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్. కాబట్టి మనకి ఇంకా 2 రోజులు, ఇవాళ కాక ఈ
శివ మహాపురాణాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. యోగ సాధన ఎలా చేయాలో చెప్పారు. ఈ యోగ సాధనలో ఈ శబ్దబ్రహ్మం జ్ఞానం ఒక్కటే నిన్న మనం తెలుసుకున్నాం. కొద్దిగా జ్ఞానం ఒకటే సాధన మోక్షాన్ని పొందించదు. ఏమి అంటే మనకు తెలుస్తుంది దీనివల్ల ఇది అవుతుందని. ఇప్పుడు అన్నం వండడం తెలుసు, కానీ క్రియారూపంలో అన్నం వండితేనే నీకు అన్నం రెడీ అవుతుంది, భోజనం తింటావు, తర్వాత ఆకలి తీరుతుంది. అన్నం వండడం తెలిసినంత మాత్రం చేత నీ ఆకలి తీరుతుందా అంటే దానికి తెలిసినంత మాత్రం చేత కాదు, ఆచరణ కూడా ఉండాలి. ఆచరణ లేకపోతే జపం ఇలా చెయ్యాలి కానీ తెలుసు, కానీ చేస్తే కదా. ఏమి కాశీకి పోవడం తెలుసు, పోతే కదా అక్కడికి. అట్లా ఏదైనా తెలిసినంత మాత్రం చేత నీకు అది సిద్ధించదు. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టాలి, ఆచరణ కావాలి. దాన్నే యోగం అంటారు. ఏంటి అన్నింటినీ జోడించడం. మరి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో మనం నిత్యం నిరంతరం తాదాత్మ్యం చెందాం. నేను అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు, మనమంతా ఏమనుకుంటున్నాము, ఈ శరీరంతో కూడినటువంటి వాడినే నేను అనుకుంటున్నాం కదా. దీనికంటే ఇంకా వేరే ఏదన్నా అనుకుంటున్నామా? అనుకోవట్లా. ఇదే అజ్ఞానం. ఈ శరీరంతో కూడినటువంటి వాడు నువ్వు కాదు. ఏమి శరీరంలో ఒకటి ఉన్నది, ఈ శరీరం కంటే భిన్నమైనటువంటిది. అట్లా నేను అనే ఆత్మ ప్రత్యయంతో లోక వ్యవహారాలన్నీ మనం చేస్తున్నాం. ఉపాధి శరీరాన్ని ఆశ్రయించుకొని జీవుడు అధిష్టానంగా ఉంటున్నాడు. ఏమి ప్రకృతి ఈ జీవుణ్ణి బాధించదు, ప్రకృతి గుణాలే బాధిస్తాయి. తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ 5 పంచభూతాలు మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే వాటికి గుణములు ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఏమిటి? ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, అగ్నికి రూపము, జలానికి రసము, మరి భూమికి గంధము. ఆకాశము శబ్దగుణకం ఆకాశ అని తర్కశాస్త్రంలో చెప్పబడింది. మనకు శబ్దం ఎక్కడి నుంచి వినబడుతుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఈ మాటలు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాయి? ఆకాశం ఉంటేనే పరావర్తనం చెంది మళ్ళీ మన చెవుల్లోకి వస్తున్నాయని శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా
అదే చెప్తున్నారు. అందుకే ఆకాశం ఉంటేనే శబ్దం వినబడుతుంది, లేకపోతే వినబడదు. ఆకాశం. ఇక వాయువు, గాలి అది సూక్ష్మమైనటువంటిది. ఏంటి? ఆకాశము, శబ్దము కూడా సూక్ష్మమైంది. దానికి రూపం లేదు కదా. ఎవరన్నా చూసారా శబ్దాన్ని ఇప్పటి వరకు? ఏమి చెప్తే వింటున్నాం అంతవరకే. ఇటువంటి యంత్రాన్ని భగవంతుడు మన లోపల పెట్టాడు. శబ్దాన్ని వింటే దాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానము ఈ మన శరీరంలో పెట్టాడు. చాలా పెద్ద దీనికి సాటి అయినటువంటిది, దీనికి సమానమైనటువంటిది ఎక్కడ అన్నిటికీ పెట్టాడు. అన్ని జంతువులకు, పశువులకు, పక్షులకు. కొన్ని జంతువులు రా అంటే వస్తాయి, ఆవులు చెప్పింది వింటాయి, చేయమన్నది చేస్తాయి. మన ఆశ్రమంలో లక్ష్మి అని ఉంది, ఆమె రా అంటే వచ్చేస్తుంది, అటు పోవద్దు అంటే పోదు. అంటే దానికి శబ్దజ్ఞానము ఉన్నదన్నమాట. మనకు కూడా అందుకని ఒకసారి చెప్తే వినకపోతే, రెండవసారి చెప్తే వినకపోతే వాడిని ఏమంటాం మనం? చెవిటోడు అంటాం. కాబట్టి ఈ శబ్దము అంత సూక్ష్మమైంది. దానికంటే ఇంకా కొద్దిగా తెల్లమైంది స్పర్శ. ఈ స్పర్శ గాలి, ఆకాశ, వాయువు వల్ల మనకు తెలుస్తుంది స్పర్శ. వాయువు ఉన్నది లేనిది ఎలా తెలియాలి? అందుకే మనం అంటుంటాం, గాలి వీచకపోతే, మన శరీరానికి తగలకపోతే చెట్ల ఆకులు కూడా కదలటం లేదయ్యా అంటూ ఉంటాం. ఏమి అంటే అది కదిలితే, చెట్ల ఆకులు కదిలితే గాలి ఉన్నట్టు లెక్క, మన కళ్ళకు కనిపిస్తుంది. మరి ఈ స్పర్శ జ్ఞానం ఈ చర్మానికి గాలి తెలుస్తుంది. అది ఈ చర్మంలో భగవంతుడు దాన్ని తెలుసుకునేటటువంటి గొప్ప జ్ఞానాన్ని పెట్టాడు. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి పోతే ఏమంటాడు? అది భగవంతుడు పెట్టింది అంతే. నీకు స్పర్శ జ్ఞానం, ఏదో మందులు ఇస్తాడు, వేసుకోవాలి అంతే. కాబట్టి గ్యారంటీ మాత్రం దేనికి గ్యారంటీ లేదు. మీరు ఆపరేషన్ చేయించుకోండి, ఏమన్నా చేయించుకోండి, ముందుగా ఏం రాయించుకుంటారు మీ దగ్గర? ఎప్పుడన్నా చూసారా? పత్రాలు సంతకం పెట్టించుకుంటాడు ముందుగానే. మీరేమైనా మాకేం సంబంధం లేదు, మీ ఇష్టమైతేనే చేస్తాం, లేకపోతే ఎవడు గ్యారంటీ లేదు దీనికి. కాబట్టి వాయువు, అగ్ని స్వరూపం మనకు కనిపిస్తుంది, కానీ దాన్ని కూడా పట్టుకోలేం మనం. అది ఇంకా కొద్దిగా స్థూలమైంది దీనికంటే కూడా. ఆకాశం కంటే వాయువు స్థూలమైంది, వాయువు కంటే అగ్ని స్థూలమైంది. అది మనకు రూపం కనిపిస్తుంది కంటికి, దాన్ని పట్టుకోలేం. కాబట్టి అది దానికి ఏమిటి అంటే రూపం. ఇంకా జలం, జలం మనకు నీరు, దాంట్లో రుచి పెట్టాడు ఒకటి. అది ఎక్కడ తెలుస్తుంది మనకు? నోట్లో వేసుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే ఎక్కడ పెట్టినా. కొద్దిగా ఉప్పగా ఉంటే శరీరానికి తగిలిన తర్వాత కొరుకుడు ఒక విధమైనటువంటిది ఉంటే అప్పుడు ఇదేదో దీంట్లో ఉన్నది అని అనుకుంటాం. కాబట్టి జలం దాన్ని ఎక్కడ పెట్టాడు మనకు? నాలుక మీద పెట్టాడు.
రసం దానికి గుణం, మరి భూమికి గంధం వాసన. మీకు చూడండి, కొత్త వర్షం పడితే కొత్త మట్టి అయితే, మంచి మట్టి అయితే ఒక విధమైన మంచి సుగంధం వస్తుంది. ఊళ్ళల్లో దున్నితే మంచి వాసన వస్తుంది. ఇటువంటి ప్రదేశాల్లో రాదులేండి, ఏంటంటే కాలుష్య భూయిష్టమైనటువంటి ఈ ప్రదేశాలు రావు. కాబట్టి ఇవి 5 గుణాలు. ఈ ప్రకృతిని జయించడం అంటే ఈ గుణములు యోగ సాధన చేసేటటువంటి వాడికి స్వాధీనం కావాలి. అర్థమైందా? ఈ 5 అంటే వీటి ద్వారా ఏ విధమైనటువంటి బాధను పొందకూడదు. అప్పుడు ఈ పంచభూతములు వాడికి స్వాధీనమైనట్టు లెక్క. యోగం చేస్తే ఈ పంచభూతములకు అతీతమైనటువంటి స్థితి వాడికి కలుగుతుంది. అరే అగ్నిలో నడిచిపోయాడు మనం అంటుంటాం కదా. సాధన ద్వారా జలంలో పోతున్నాడు, ఏమి ఆకాశంలో ఎగురుతున్నాడు, ఏమి గాలిలో తేలి ఆడుతున్నాడు. ఇవన్నీ మనం విన్నామా లేదా? ఇవన్నీ యోగ సాధనకు సంబంధించినటువంటివి. ఏమి కాబట్టి వాటిని ప్రకృతిని స్వాధీనం చేసుకోవడం అన్నమాట. పరిచ్ఛిన్నం అంటే విడిగా ఉండడం వేరు, అపరిచ్ఛిన్నం అవ్వడం వేరు. అంటే దీంట్లో మళ్ళీ ఎన్నో రకాలైనటువంటివి చెప్పున్నారు. వాటిని సిద్ధులు అంటారు. ఏమంటారు? సిద్ధులు. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామివారు ఆకాశంలో ఎగిరి పోయారు కదా, అది ఒక సిద్ధి. చిన్నవాడుగా తయారయ్యాడు, అదొక సిద్ధి. అంటే తన శరీరాన్ని ఈ ప్రకృతి ద్వారా చిన్నది చేసుకున్నాడు. తాను ఎట్లా కోరితే అట్లా. అదే ఎంత పెద్ద మరి సముద్రం దాటేటప్పుడు పెద్ద శరీరం పెంచాడు. ప్రశ్రవణగిరి దిగినప్పుడట అది భూమికి సమానం అయిపోయిందట. అది మహేంద్రగిరి ఏమో భూమికి సమానంగా అయిపోయింది. ఆ చెట్లు అవన్నీ కూడా ఆయనతో పాటు కొద్ది దూరం వచ్చేసినాయి, అంటే అంత వేగంగా. కాబట్టి అంత పెద్ద శరీరము ఇంత చిన్న సూక్ష్మమైన అక్కడ అశోకవనంలో సీతమ్మ వారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆకు కంటే చిన్నవాడైపోయి ఆకుల మధ్యలో దాక్కున్నాట. రామాయణంలో అలా ఉండి చూశాడు. రావణుడు రావడం కూడా దాంట్లో ఉండే చూశాడు. సీతమ్మ వారి దగ్గరికి వచ్చిన తర్వాత మరి సంభాషణ జరిగింది. ఆ సంభాషణ విన్నాడు. ఈమె 100% సీతమ్మ అని నిర్ధారణ చేసుకున్నాడు. అప్పుడు చిన్నగా దిగి వస్తూ ఆయన పోయిన తర్వాత అక్కడుండే రామాయణం ప్రారంభించాడు. సీతమ్మ వారు అనుకున్నారు, ఏంటి లంకలో రామాయణం అంటే ఇదే, వేరే ఏదో కాదు ఏంటి. అట్లా రామాయణాన్ని కాబట్టి ఈ విధంగా రామాయణం చెప్తే ఆ సీతమ్మ వారి ముఖము ఈ వైపు వచ్చింది. అప్పుడు రామాయణం విన్నది, అటు ఇటు చూసింది. ఎక్కడన్నా ఎవరన్నా ఆయన చిన్నగా కొద్దిగా శరీరం పెంచుతూ కనిపించాడు. కనిపించేసరికి అరే నేను నిద్రపోతున్నానా, కలలో ఉన్నానా, కలగా వస్తుందా అని అనుకున్నది ఆమె. కలలో కోతి కనిపించకూడదని అప్పటి శాస్త్రం ఏదో, అరే నాకు కోతి కనిపించిందే, ఏం అపశకునం జరుగుతుందో అనుకున్నది. నేను నిద్రపోవట్లేదు అని మళ్ళీ నిద్ర వస్తే కదా ఆమెకు, అప్పుడు నిర్ధారణ చేసుకుని అప్పుడు మెల్లమెల్లగా దిగి వచ్చాడు.
దిగి వచ్చిన తర్వాత ఆమె ఆయన దగ్గరికి వస్తున్నాడు కదా, ఈమె భయపడింది. వాడే ఆ రూపంలో వచ్చి, రావణుడే ఈ రూపంలో వచ్చి ఇలా చేస్తున్నాడేమో నిర్ధారణ అయింది. ఎప్పుడు అంటే రాముడు ఇచ్చినటువంటి అంగుళీయకం ఇస్తే అప్పుడు ఈయన ఆంజనేయ స్వామి రాముని యొక్క దూత అని నిర్ధారణ చేసుకున్నది. అప్పటి వరకు మనస్సు విప్పి మాట్లాడలే. కాబట్టి ఇదొక సిద్ధి. అగ్నిలో మరి ప్రవేశించడం, ఆకాశంలో ఎగరడం, ఆంజనేయ స్వామి వీటన్నింటినీ ఈ సుందరకాండలో ప్రదర్శించాడు. పెద్ద కావడం, చిన్న కావడం, ఆఖరుకు అగ్ని కూడా ఆయనకు కాలకుండా ఉండడం, అది కూడా ఒక సిద్ధి. ఆయన తోకను నిప్పు పెట్టారు కదా, నిప్పు పెట్టినప్పుడు ఆయనకు కాలలే. అంటే సీతమ్మ వారు ప్రతిజ్ఞ చేసింది అది అటు ఉండని కాక, కానీ ఆయనకు కాలలే. ఎందుకు కాలలేదంటే ఆంజనేయ స్వామికి నాన్నగారు వాయుదేవుడు కదా, అగ్ని వాయువు ఉంటేనే ప్రజ్వలిల్లుతుంది. నాకు ఆయన సహకరిస్తాడు, మరి నేను మండుతాను, ఆయన కానీ లేకపోతే నేను మండలేను, నాకెప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. అందుకని మరి నేను అవసరం ఉన్నప్పుడు కొద్దిగానైనా సహాయం చేయాలి కదా. వాయుదేవుని కొడుకు ఆంజనేయ స్వామి, ఆయనకు చల్లగా అయిపోతాను అనుకున్నట్ట. ఈ లోపల సీతమ్మ వారిని సీతోభవ అని ఆమె చెప్పింది. రెండు కలిసి వచ్చాయి. ఈయనకు కాలడం లేదు, ఇంకా ఎక్కడికంటే అక్కడే దూకుతున్నాడు. మరి ఆయనకు అంత ఉపకారం చేసిన ఆయనకు ఆహారం పెట్టాలి కదా అని ఈయన అనుకున్నాడు. ఆంజనేయ స్వామి ఒక భవనాన్ని లంక అంతా కాల్చి పారేశాడు. మరి అంతా అయిపోయిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి దాన్ని చల్లార్చుకున్నాడు. అట్లా అంటే చెప్పేది ఏమిటంటే ఇక్కడ రూపం, వీటి యొక్క దీన్ని యోగి ఏం చేస్తాడంటే తన స్వరూపంగా చేసుకుంటాడు. ఆయనకు అవి కాలవు. ఎప్పుడు అంటే ఈ శరీరము కంటే భిన్నమైనటువంటి స్వరూపంలో ఉండి అప్పుడు చేస్తాడు. కాబట్టి అంటే అప్పుడు ఆయన శరీరము కాదు, ఏ స్వరూపం. ఇప్పుడు జలం ఉన్నదనుకోండి, జలస్వరూపం తానైపోతే ఆ జలాలు ఏం చేస్తాయి తనని? అట్లాగే అగ్నిస్వరూపం తానైపోతే అగ్ని ఏం చేస్తుంది తనని? అవునా? కాబట్టి ఇవే సిద్ధులు. ఇవన్నీ కొత్తగా వచ్చినవి కాదు. అష్టసిద్ధులు సహజంగా పరమేశ్వరుణ్ణి సేవిస్తే వస్తాయి. అందుకే రమణ మహర్షుల వారు కూడా చెప్తూ ఉండేవారట, ఏమి ఈ సిద్ధులన్నీ వస్తాయా, మా వెంట తిరుగుతూ ఉంటాయి, అవి మేము వాటిని ఉపయోగించాం, ఎప్పుడన్నా సంయోగవశాత్తు జరిగితే జరగవచ్చు అని చెప్పేవారట. అందుకే ఆ లాస్ట్లో ఆయన ఒక సిద్ధిని మాత్రం వాళ్ళ అమ్మగారి విషయంలో ఉపయోగించాడని చెప్తారు. వాళ్ళ అమ్మగారికి ఇంకా 8 జన్మలు రావాల్సినవి ఉన్నాయట. ఒక్కొక్క జన్మ ఆయన అష్టమస్తక సంయోగం చేసి మరి ఆ జన్మను ఒక్కొక్క జన్మను చెప్పించి ఆ 8 జన్మలు అయిపోగొట్టి ఆమెకు ముక్తి ఇచ్చారని అంటారు. కాబట్టి ఈ సిద్ధులు వాళ్ళకు సహజ గుణాలు అవుతాయి. అందువల్ల
కాలాన్ని జయించేటటువంటి యోగి ఈ పంచభూతాల నుంచి జనించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటటువంటి గుణాలను ధ్యానం చేయాల, ఆ స్వరూపాన్ని పొందాల. యోగవేత్త మరి నిశా సమయంలో 12 గంటలకు రాత్రి ఆసనం మీద కూర్చొని దీపాన్ని ఆర్పి చీకటిలో సాధన చెయ్యాలి. మనస్సును ధారణ చెయ్యాల. ధారణ చేసి తన చూపుడు వేళ్ళతో చెవులను మూసుకోవాలి. ఏంటి ఇవి ఉంటాయి కదా, ఇవి ఇట్లా నొక్కి పెట్టి వాడు చెవుల లోపల నుండి వచ్చేటటువంటి ఆ అగ్ని యొక్క శబ్దాన్ని వినాలి. మీరు ఇలా పెట్టుకోండి, కొద్దిసేపు పెట్టుకుంటే ఒక విధమైనటువంటి శబ్దం వస్తుంది మీకు. దాని ద్వారా తన మనస్సుని సంయోగం చెయ్యాలి, చిత్తాన్ని దాంట్లో విలీనం చెయ్యాలి. ఆ శబ్దము అగ్ని యొక్క శబ్దం వస్తుంది. అందుకే అగ్ని శబ్దము అగ్ని రూపంలో, అంటే ఇప్పుడు మీరు అగ్నిలో ఏదన్నా వేశారనుకోండి శబ్దం వస్తుందా రాదా? చిటపటలు ఆడుతాయా లేదా? అది అట్లా ఆ శబ్దం వస్తుంది. అట్లా ధారణ చేస్తే ఆ ధ్యాన సమయంలో మనకు అనేకమైనటువంటి శబ్దాలు వినపడతాయి. అట్లా ఆ శబ్దాలను వాడు విని దాంట్లో వాడు లీనమైపోవాలి. వాడికి జయం తప్పకుండా కలుగుతుంది. శబ్దం మరింత సూక్ష్మ అవుతుంది. వివేకవంతులైనటువంటి వాళ్ళు ఆ శబ్ద బ్రహ్మంలో తన మనస్సుని, చిత్తాన్ని, బుద్ధిని లయం చేస్తారు. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పాడు. శబ్ద బ్రహ్మాది వర్తతే చెప్పాడా? అది అంటే శబ్ద బ్రహ్మమును దాటి వాడు వెళ్తాడు. ఇది సాధన ద్వారా. అట్లా చేసినటువంటి వాడికి అగ్ని ఏం చెయ్యదు. కాబట్టి ఇది ఆ శబ్ద బ్రహ్మము పరమేశ్వర స్వరూపమే. కాబట్టి పరమేశ్వరుడై స్వరూపాన్ని పొందిన తర్వాత ఆయనకి ఇవన్నీ ప్రకృతి వాడి స్వాధీనంలో ఉంటుంది. మనమంతా ఎక్కడున్నాము? ప్రకృతికి అధీనులమై ఉన్నాం. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను నేను సృజించుకుంటున్నా ప్రకృతిని స్వామధిష్టాయ. ప్రకృతిని నేను నియమించుకొని నన్ను నేను సృజించుకున్నాను. మీరంతా ఎలా పుట్టారు అంటే ప్రకృతికి అధీనులై పుట్టారు అని చెప్పాడు. భగవద్గీతలో ఉంది ఇది సాధన. పదార్థముల యందలి కంపం ఒక విధమైనటువంటి, చూడండి ఏదన్నా భయం కలిగినప్పుడు మనకు వణుకు వస్తుంది కదా. మామూలు సమయంలో కూడా కొంతమందికి వణుకు వస్తుంది. ఆ కంపం కాదు దీంట్లో ఉండేటటువంటిది. ఏమిటి ఆ వణుకు కాదు. దానిని ఈ నోటి చేత చెప్పడానికి వీలు కానటువంటిది. అది ఓంకారం కూడా, అంటే మనం ఉచ్చరించడానికి ఓంకారం అంటాము, కానీ అది ఓంకారము కాదు, మంత్రము కాదు, బీజాక్షరము కాదు, ప్రాణస్వరూపము కాదు. అది చైతన్య స్వరూపం. దాన్ని నాదసిద్ధి అంటారు. దాన్ని ఏమంటారు అంటే మనకు చిన్ని చిన్ని నాదములు మొదలైనటువంటి సాధన చేసిన వాళ్ళకే తెలుస్తాయి సుమ.
సాధన చేయని వాళ్ళకి ఏం తెలియవు, ఇవేదో అనుకుంటారు. ఈ సాధన ద్వారా వాడు ఆ నాద శబ్దాన్ని అవగతం చేసుకుంటాడు. అవి 9 విధాలు ఉంటాయి. ఏమిటి నాదములు? ఎన్ని విధాలు? సాధన చేసిన వాళ్ళకే తెలుస్తాయి ఇవి. కాబట్టి అది మొదటిది ఘోషం. ఘోషం అంటే ఇది ఘోష. మనకు మీరు నీళ్ళ యొక్క ప్రవాహము వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఒక విధమైనటువంటి శబ్దం వినబడుతుంది పారుతూ ఉంటే. దాన్ని ఏమంటారు? అది ఘోషము అంటారు. మనము ఎక్కడికి ఉత్తరాఖండ్ వెళ్తే ఆ నదులు అనేకమైనటువంటివి ఆ కాలువల్లో ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం ఆ శబ్దాలు వింటూ ఉంటాం. ఇక్కడ కూడా ప్రవహిస్తాయి, కానీ అంత మనం స్పష్టంగా దాంట్లో ఒక మధురమైనటువంటి శబ్దం వస్తుంది, ఘోషం. రెండవది కాంస్యం. కంచు మోగినట్టుగా, కంచు మోగుతుంది చూడండి, ఖన్ ఖన్ అని చెప్తారు కదా మన వాళ్ళు. కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కదా ఆయన. కనకం ధర ఎక్కువే, కానీ మోగదు, అది కంచు మోగుతుంది. కొంతమంది అంటారు కదా, కంచు అంటావు రావాడిది అంటారా? కాబట్టి కంచు రెండవది. మూడవది శృంగం. శృంగం అంటే పూర్వకాలంలో ఈ పెద్ద కొమ్ముల్లాగా ఉండి ఊదేవాళ్ళు. ఎవరైనా చూసారా ఇక్కడ? చూడలే ఎవరు? నారాయణ గారు చూసారేమో. అది బూరానాదం అంటారు దాన్ని, శృంగనాదం. కాబట్టి తర్వాత దుందుభి, అది 8వది. అది దుందుభి అంటే ఈ పెద్ద ఇది పెట్టుకొని ఇట్లా కొడతారు చూడండి, అది. ఇవన్నీ కూడా యజ్ఞంలో ఉపయోగిస్తారు. తర్వాత యుద్ధం చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తారు. ఈ శబ్దము ద్వారా మన శరీరంలో ఒక విధమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది, దాంట్లో లీనమైపోతాడు మానవుడు. ఇప్పుడు మన డీజే, ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు పిచ్చోళ్ళు ఎగిరేటట్టుగా ఎగురుతారు చూడండి, దాన్ని ఏమంటారు? డీజే. ఏం అది కాదు, అది స్మూత్గా ఉండాలా, శ్రావ్యంగా ఉండాలా, వినడానికి సొంపుగా ఉండాలా. అవి అలా ఉండవు. ఇప్పుడు ఉండేటటువంటి డీజేలు ఏవైతే ఉన్నాయో అట్లా ఉంటాయా? అబ్బా, చెవులు పగిలిపోతాయి. మరి వాళ్ళంతా గంటలు ఎట్లా ఎగురుతారో ఏంటో మనకు అర్థం కాదు. దుందుభి స్వనం. 8వది శంఖధ్వని. శంఖాన్ని మనం ఊదినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుంది? అది. తర్వాత 9వది మేఘస్వనం. మేఘం ఉరిమినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం. వాటిని అన్నింటినీ చక్కగా విన్నప్పుడు ఓంకార శబ్దం వస్తుంది దాంట్లో కూడా. అందుకే మన మహర్షుల వారు ఒక గ్రంథంలో రాశారు, సాహిత్య సర్వస్వంలో ఏం రాశారంటే, ఏనుగు యొక్క ఘీంకారమునందు, గుర్రం యొక్క శకిలింపునందు, గాడిద యొక్క గాండ్రింపునందు, పిచ్చుకల యొక్క కిచకిచ రావములయందు ఓంకార నాదాన్ని వింటే
వాడికి శబ్దబ్రహ్మాతి వర్తతే అనేటటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పి దాంట్లో రాస్తున్నారు. మనకేం తెలియవు, మనం చదవం అవి ఏమి, కాబట్టి చదవాలా. 9 విధాలైనటువంటి మరి మేఘం ఈ శబ్దము మనకు వస్తుంది, ఉత్పన్నమవుతుంది. ఈ ఘోషం మొదలైనటువంటి 9 శబ్దాలు మన శబ్దబ్రహ్మస్వరూపాన్ని చక్కగా ధారణ చేసి ఉపాసించినటువంటి యోగికి సమస్త సిద్ధులు సిద్ధిస్తాయి. అది సిద్ధించిన ఇక అట్లా సిద్ధించినటువంటి వాడికి ఇది సిద్ధిస్తుంది ఇది సిద్ధించదని ఏమీ లేదు. అందుకే మహాత్ములు కూడా కొంతమందికి కొన్ని సిద్ధులు ఉంటాయి. ఏమిటంటే ఎదుటి వాళ్ళలో ఏ భావంతో వచ్చారు, లోపల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేటటువంటి సిద్ధి ఒకటి ఉంటుంది. ఏమి దాన్ని చెప్పారంటే వాళ్ళు ముగ్ధులైపోతారు. నేను ఎందుకు అవును నేను ఎందుకే వచ్చాను, ఈయనకి ఎలా తెలిసింది, దానికి ఒక సిద్ధి అది అంతే. కాబట్టి అటువంటి సిద్ధి గురు అనుగ్రహం ఉండి మరి సాధన చేస్తే వాడికి అది కలుగుతుంది. శబ్దబ్రహ్మం ఈ విధంగా శబ్దబ్రహ్మమును ఉపాసించినటువంటి యోగి ఆకాశగుణకమైనటువంటి శబ్దంతో అద్వైత సిద్ధిని పొందుతాడు. అంటే దాంట్లో విలీనమైపోతాడు. అది ఇదంతా సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఇట్లా మనం చెప్పుకుంటే తెలుసుకోవడం అంతే, సాధన చేయాలి. నేను అందుకే చెప్పాను ఏమిటి, కేవలం జ్ఞానం విన్నంత మాత్రం చేత ఇలా ఉంటుంది అంటే ఆ జ్ఞానం మోక్షాన్ని కలిగించదు. దాన్ని ఆచరిస్తే అప్పుడు మోక్షం. అర్థమైందా? అది అందుకే మన వాళ్ళు ఏమంటారంటే చాలామంది వాళ్ళు చెప్పినప్పుడల్లా నాకు ఇది జ్ఞానాదేవతు కైవల్యం తెలుసుకున్నంత మాత్రం చేతనే వాళ్ళకు మోక్షం వచ్చేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక వాళ్ళ ముందు మనం వాదిస్తే ఎందుకులే వాదన అని గమ్ముగా ఉంటాం. తెలుసుకున్నంత మాత్రం చేత సిద్ధి కలగదు. ఆచరిస్తేనే అది తెలుసుకొని ఇలా చెయ్యాలని దాన్ని ఆ విధంగా చేస్తేనే నీకు సిద్ధి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది. అందుకే జ్ఞానాదేవత కైవల్యం అని ఎన్నో చోట్ల అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పారు. ఇప్పుడు పాము ఉన్నదనుకో, ఏమి మనం పోతున్నాము, చీకటి పడింది, అక్కడ ఒక తాడు పడింది, ఏమి అది పాము అనుకున్నంత మాత్రం చేత మనకేమొచ్చింది, భయం వచ్చింది కదా. మరి అది పామో మరి తాడో ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలా, దీపం వెలిగించాల. దీపం వెలిగించి తీసుకొని పోయి దాన్ని చూసి అది అవునా కాదా అని, ఇది కూడా ఏమిటి ఆచరణే కదా. ఏమయ్యా అది భ్రాంతి కరెక్టే, భ్రాంతి ఉన్నది అంతవరకే. కానీ ఇది సాధన అనేటటువంటిది చేయాలన్నా వద్దా? అది పాము అనుకున్నప్పుడు భయం వేసింది, అక్కడ ఉండేది తాడే కరెక్టే. కానీ అది తాడని యథార్థంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలా, ఈ సాధన అంతా చేయాలా. వాడు దీపం వెలిగించాలా, దానికి కృష్ణాయిల్ కావాలా, లేకపోతే ఏదో ఒకటి ఆయిల్ కావాలి, వత్తి కావాలి, ఏమి అగ్గిపెట్టె కావాలి, దాన్ని పట్టుకొని పోవాలా, అది చూడాలా. ఇదంతా సాధన. దీన్ని ఏమంటారు? ఈ సాధన లేకుండా నీకు భ్రాంతి తొలుగుద్దా? భ్రాంతి తొలగితే అంటే అప్పుడు తాడు
అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. ఇదంతా చేసిన తర్వాత అట్లా తాడు అని తెలిస్తే అప్పుడు నీకు భయము పోతుంది. అట్లాగే నీకు సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు కేవలం జ్ఞానం ఉంటే కలగదు, నీకు ఆచరణ ఉంటేనే కలుగుతుంది సిద్ధి. అది అందుకే చాలామంది జ్ఞానం గొప్పది జ్ఞానం గొప్పది అని చెప్తుంటారు. నిజమే, జ్ఞానం గొప్పదే. జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. నేను చెప్పలే, భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో. ధ్యానాతో కర్మఫల త్యాగ. ధ్యానం కంటే కూడా నువ్వు కర్మలు చేసి దాని ఫలాన్ని భగవంతునికి అర్పించు, అది గొప్పది. ఏమన్నాడు? ధ్యానాత్ కర్మఫల త్యాగ, త్యాగాత్ అనంతరం శాంతి. త్యాగం చేసిన తర్వాతనే నీకు శాంతి. అది అనుకోం మనం. కానీ జ్ఞానం అందరూ అంటే పెద్ద పెద్ద స్వాములు కూడా అదే చెప్తుంటారు, జ్ఞానాదేవతు కైవల్యం. ఏమండి, అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటివన్నీ వాళ్ళు నేను ఖండిస్తున్నానని కాదు లెక్క. కానీ అసలు సాధన మన శివపురాణంలో ఇది చెప్పింది. జ్ఞానాదేవతు కైవల్యం. తెలుసుకున్నంత మాత్రం చేతనే నీకు కైవల్యం వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? సాధన చేయకుండా. కాబట్టి సాధన చెయ్యాల. ఇక వాయు లక్షణమైనటువంటి స్పర్శ, ఆ గుణాన్ని కూడా జయించేటటువంటి ఉపాయం ఉంది. ఏమి అది? వాయువు ఎక్కడ ఉంటుంది? సర్వవ్యాపకం, అంతటా వ్యాపించుడు. ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అని చెప్పడానికి లేదు. వాయువు, ఆ వాయువును జయించినటువంటి యోగి ఈ సర్వజయత్తును జయిస్తాడు, జయించినటువంటి వాడవుతాడు. హృదయమునందు ఉండేటటువంటి ప్రాణవాయువును సర్వదా వాడు అగ్నిని ప్రజ్వలింపజేస్తూ జ్ఞానము విజ్ఞానము ఉత్సాహము వాయువు నుండే ఉద్భవించాయి. యోగులు ఈ 3 వ్యావృత్తులతో శిరోమంత్రంతో గాయత్రిని ఉపాసించి వీళ్ళు మరి ప్రాణవాయువును స్తంభింపజేసి వాళ్ళు సాధన చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, మీరు జపం చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు జపం చేస్తున్నారనుకో, 10 నిమిషాల్లో ఇన్నిసార్లు శ్వాస పీల్చుకుంటున్నాం అది లెక్క పెడితే మామూలుగా అయితే ఓ 70 సార్లు లేకపోతే 20 సార్లు ఎన్నో సార్లు పీల్చుకున్నాం అనుకో, నీ దృష్టి ఆ మంత్రం మీదనే ఉంటే ఈ శ్వాస యొక్క గతి తగ్గిపోతుంది. అర్థమైందా? అంటే అప్పుడు మన ప్రాణవాయువు స్థిరమవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనస్సు మీద వాడికి ఒక పట్టు ఏర్పడి నీ మనస్సు ఆ మంత్రం మీద ఉండి అట్లా చేస్తే నీ దృష్టి ఈ ప్రాణవాయువు ఇన్నిసార్లు 50 సార్లు తీసుకునేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గిన కొద్దీ వాయువు మీద నీకు నియంత్రణ ఏర్పడుతుంది, నీ యొక్క స్వాధీనంలోకి వస్తుంది. అట్లా చేస్తూ పోతే సాధన ఈ వాయువు యొక్క శ్వాస ఏదైతే ఉన్నదో తగ్గి 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 అది నిశ్చలమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరమవుతుంది. ఎప్పుడైతే వాయు నిరోధనం చేస్తారో, అంటే నిరోధం అంటే నిరోధం కాదు, అది ఇప్పుడు ప్రాణాయామాన్ని చేసేటటువంటి సాధన మళ్ళీ వేరది. అర్థమైందా?
అది కావాలని చేస్తారు. అది ఎలాంటిదంటే మన రమణ మహర్షుల వారు చెప్పారు, జాలపక్షివత్ అని చెప్పాడు. జాలపక్షి అంటే ఒక బోను, దాన్ని ఏమంటారు, బోనులో వేస్తే ఒక చిలుక ఏంటి ఎంతసేపు ఉంటుంది, అది దానికి అవకాశం దొరికిందా ఏం చేస్తుంది, అది ఎగిరిపోతుంది. ఇదిగో మనం ప్రాణాయామం చేసి ఈ ప్రాణాన్ని అట్లా బంధిస్తామనుకో, అది అవకాశం రాగానే ఎగిరిపోవడానికే ప్రయత్నం చేస్తుంది. ఇది నిర్బంధమైనటువంటిది. అట్లా కాకుండా సహజం కావాలి. దాన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా అది ఎగిరిపోకూడదు. అటువంటి సాధన చేయాలా ఎవరన్నారు? రమణ మహర్షులు. ఈ భక్తి యోగం ఉన్నదే, ఈ జ్ఞానయోగం ఉన్నదే అటువంటిది అని చెప్పాడు ఆయన. కాబట్టి సహజమైనటువంటి సాధన జరగాలి. ఇట్లా మంత్రాన్ని జపిస్తూ నువ్వు దాని మీదనే స్థిరంగా నీ మనసులో పెడుతూ ఉంటే నీ ప్రాణవాయువు శ్వాస తీసుకోవడం తగ్గుతుంది. ఆ తగ్గుతూ ఏమవుతుంది, పూర్తిగా నిశ్చలమైపోతుంది, శ్వాస ఆడదు. అట్లా శ్వాసను ఎవరైతే అలా నియంత్రిస్తారో వాళ్లకు తన స్వాధీనంలో ఈ ఆయుష్ను పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమిటి? ఎందుకంటే మనకి ఇన్ని శ్వాసలు ఉంటాయి, ఇన్నిసార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తాము అని ఉంటుంది కదా లెక్క. కాబట్టి ఆ శ్వాస ఎప్పుడైతే నియంత్రణలోకి వస్తుందో నీకు ఆయుష్ పెరుగుతుంది. అది కాబట్టి అట్లా ఈ వాయువును వాళ్ళు నియమిస్తారు, యోగీశ్వరులు అయినటువంటి వాళ్ళు. వాళ్ళకు అందుకే ఆయన సిద్ధారూఢ స్వాముల వారంట 300 సంవత్సరాలు బతికారట ఆయన. 150 సంవత్సరాలు. కొంతమంది మా నెల్లూరులో ఒక ఆయన ఉండేవారు, అమరానంద స్వామి అని. ఆయన 150 సంవత్సరాల పైన బతికారు. ఆయన్ని చూసా నేను. కాబట్టి ఇట్లా సాధన చేసినటువంటి వాళ్ళకు యోగులు ఆ విధంగా వాళ్ళు ప్రాణాయామం అంటే ఆ వాయువును నియమించి సాధన చేస్తారు. వాళ్ళు తెల్లవారుజామున లేచి ఆ విధంగా శ్రద్ధగా అభ్యసిస్తూ ఉంటే అటువంటి సిద్ధిని వాళ్ళు పొందుతారు. దాన్ని స్పర్శగుణం వాళ్ళకి స్వాధీనమవుతుంది. ఆ తర్వాత ఇంకా అగ్ని స్వాధీనమయ్యేటటువంటిది ఉంటుంది. ఉపాయాన్ని జనసమ్మర్దం లేనటువంటి చోట అంటే ఏకాంతంలో సుఖాసనంలో కూర్చొని సూర్యచంద్రులతో కూడినటువంటి అగ్నిని వాడు భూమధ్యంలో నిలిపి సాధన చేయాలి. అందుకే పూర్వకాలంలో పంచాగ్నుల మధ్య సాధన చేసేవారు. పంచాగ్నులు అంటే వాడు మధ్యలో కూర్చుంటాడు, 4 వైపులా అగ్ని పెడతారు, అంటే మండుతూ ఉంటుంది. పైన సూర్యుని యొక్క వేడిమి దీంట్లో ఉండి ఆ అగ్ని యొక్క సాధన చేస్తే అగ్నిస్వరూపం అయిపోతాడు వీడు. ఏమి కాబట్టి సిద్ధులు ఇలా లభిస్తాయి. ఇంకా జల లక్షణాన్ని అంటే రసం, నోరు ఏముంటుంది మనకు, ఎక్కడ తెలుస్తుంది రుచి? నాలుక మీద కదా. అది కూడా అభ్యాసం చెయ్యాలి. అలాగే అలా దానికి కూడా ఒక సాధన ఉంది. ఏమిటంటే
ఈ నాలుకని వెనకకు మరలించి ఈ నాలుక ఉంటుంది కదా, దాన్ని వెనకకి మరలించి చేస్తే మనకు ఆ పైన ఒక కొండ నాలుక ఉంటుంది, కొండ నాలుక అంటారు కదా, దానికి ఈ కొస అంటించాల. అర్థమైందా? అలా సాధన చేస్తే ఆ కొండ నాలుక నుంచి వీడికి అమృతం వస్తుంది. వీడికి ఆకలి కాదు, రుచి మీద దృష్టి ఉండదు కొంతకాలానికి. అది కాబట్టి ఇది ఒక సాధన. అట్లాగే వాడు అమృత బిందువు వాడికి నాలుకకు కలుగుతుంది. తద్వారా వాడు అందుకే ఎంతకాలమైనా కూడా, అందుకే మన వాళ్ళు పూర్వకాలంలో ఇది భాగవతంలో కూడా వస్తుంది. ఏమిటంటే అతని పేరు నాకు ఒక చిన్న అబ్బాయి పుడతాడు. వేణుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయన మహాక్రూరుడు. ఎవరినంటే వాళ్ళని పాడు చేస్తూ ఉంటే ఈ ఋషీశ్వరులకు కోపం వచ్చి ఆయన్ను కాల్చేస్తారు. కాల్చేయరు అంటే మృతం చేస్తే, ఆయన శరీరం నుంచి మదిస్తే ఏంటి ఒక కొడుకు పుడతాడు. కొడుకు ఒక అబ్బాయి పుడితే పృథు చక్రవర్తి అనుకుంటా. అయితే ఆయనకి తల్లి లేదు కదా, మరి పాలేలాగా అంటే అప్పుడు ఇంద్రుడు వచ్చి ఈ బొటన వేలుని నోట్లో పెడతాడనమాట. దాంట్లోంచే వాడికి అమృతం వస్తుంది, వాడికి కావాల్సినటువంటి. అందుకే కొంతమంది ఇవి 2 వేలు పెట్టుకుంటారు చూడండి, కొంతమంది చిన్న పిల్లలు ఆ పద్ధతిలో అన్నమాట. వాళ్ళకు ఒక అలవాటు అయిపోతుంది అది. కాబట్టి అట్లాగా వాళ్ళు చేస్తారు. అందుకే ఈ కొండ నాలుక ద్వారా వాళ్ళు సాధన చేసి అటువంటి ఆకలి దప్పికను ఏం చేస్తారు, వాళ్ళు స్వాధీనంలో పెట్టుకుంటారు. అది సాధన. కాబట్టి ఇది పంచభూతములను స్వాధీనం ఎలా చేసుకోవాలో పరమశివుడు చెప్పాడు. ఇది ఒక సాధన. ఇంకా సాధన ఛాయాపురుష సాధన అని ఒకటి ఉంది. అది తన నీడ, అది మనము సూర్యునికి ఎదురుగా కూర్చున్నాం అనుకోండి, అది సూర్యునికి ఎదురుగా కూర్చుంటే మనకు ఛాయ వెనక్కి పోతుంది కదా. అదే మనం వెనక్కి కూర్చుంటే ఆ ఛాయ అంటే ఆ నీడ ముందుకు వస్తుంది కదా. ఆ ముందుకు వచ్చినటువంటి ఛాయలో మనము దృష్టిని నిలిపి దాన్ని అనుసంధానం చేయాలి. అప్పుడు మనకు విషయాల మీద ఉండేటటువంటి ఈ మోహం పోయి ఆ ఛాయాపురుషుని మీద మనకు కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఛాయాజ్ఞానాన్ని సాధకుడైనటువంటి వాడు మరి తెల్లని వస్త్రాలను ధరించి పుష్పవాలను అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలను కూడా అలంకరించుకొని చెంత పరిమళాన్ని చల్లుకొని సూర్యునికి కానీ చంద్రునికి కానీ, రాత్రిపూట అయితే చంద్రునికి, దినంలో అయితే సూర్యునికి వెనుక వైపు ఉండేటట్టుగా, సూర్యుడు వెనుక వైపు ఉండాలి, లేకపోతే చంద్రుడు మనకు ముందర మన యొక్క ఛాయ కనిపిస్తుంది. అప్పుడు తన నీడ యందు తానే వాడు సాధన చెయ్యాలి. అట్లా చేస్తే కొంతకాలానికి మన యొక్క మనస్సు ఏకాగ్రత కలుగుతుంది. అట్లా తెల్లని స్వరూపం
కనిపిస్తుంది. ఆ తెల్లని స్వరూపంలో పరమశివుణ్ణి దర్శించాల. ఏంటి? అప్పుడు పరమశివుడు వాడికి అన్ని సిద్ధులను ఇస్తాడు. సిద్ధులే కాదు, మోక్షాన్ని కూడా, అద్వైత సిద్ధి వస్తుంది వాడికి. అప్పుడు అది అష్టసిద్ధులు లభిస్తాయి. వాడు పరమ ధార్మికుడు అవుతాడు. ఏమి? నల్లగా కనిపిస్తే పాపి అవుతాడు. కాబట్టి ఈ ఎర్రగా కనిపిస్తే వాడు బంధాల్లో చిక్కుకుంటాడు. ఇక విద్వేష అవుతాడు. పచ్చగా కనిపిస్తే అందరినీ ద్వేషిస్తాడు. అంటే వాడి యొక్క సాధనలో తేడా ఉందన్నమాట. జ్ఞానం కోసమే ఇవి చెయ్యాలి, కానీ సిద్ధులు నాకు రావాలా అని చేయకూడదు. అర్థమైందా? కాబట్టి అవయవ లోపం ఏదైనా కరిస్తే అది కీడు కలుగుతుంది. నిజానికి కేవలం ఛాయాపురుష దర్శన మాత్రం చేతనే సాధకుడు పవిత్రుడవుతాడు. ఆ పరమశివుణ్ణి తన స్వరూపంగా భావించి వాడు సాధన చేస్తాడు. అటువంటి సాధన మరి ఈ శివపురాణంలో చెప్పారు, ఉన్నది. ఏమి? కాబట్టి ఈ సిద్ధులన్నీ కూడా అందుకే ఎవరికంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. ఏమి? గురువుగారి యొక్క కనుసన్నల్లో చేయాలి. ఇట్లా కాకుండా వాళ్ళకి ఇష్టమున్నట్టు చేస్తే ఏమవుతుంది అంటే ఈ శరీరం అంతా కూడా వాయుమండలం యొక్క నియంత్రణలో ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలి అందరూ. ఏమిటి? మన శరీరం అంతా కూడా వాయువు చేత నింపింపబడుతూ ఉంటుంది. అంటే ఈ వాయువులు కూడా చాలా రకాలు ఉన్నాయి. పంచ ప్రాణవాయువులు 5, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, ఇవి 5. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయనేది తెలుస్తుంది. దాన్ని చెప్పారు. ఇవి కాకుండా మరొక 10 వాయువులు ఉన్నాయి, కుకుర మొదలైనటువంటివి. అంటే ఇప్పుడు చూడండి, మన కళ్ళ రెప్పలు వాలడానికి కూడా ఒక వాయువు ఉంది. మన ఈ వేళ్ళ యొక్క ఈ ముడుకులు తిరగడానికి కూడా ఒక వాయువు ఉంది. అది లేకపోతే మనది ఇట్లా తిరగదు. ఏమి? అట్లాగే మనం వంగడానికి ఒక వాయువు ఉంది. మనం తిన్నది లోపలికి పోవడానికి ఒక వాయువు ఉంది. అక్కడ ఖాళీ అవుతేనే నీకు అన్నం లోపలికి పోతుంది, లేకపోతే నీకు గ్యాస్. ఇప్పుడు అందరికీ ఎక్కువ ప్రాబ్లం ఉంది కదా, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్. వాడు తిన్నది ఏమవుతుందంటే లోపలికి పోదు, పైకి వస్తుంది. అది వాడి యొక్క ఈ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి వాడు చచ్చిపోతాడు. గ్యాస్ ట్రబుల్ అది. ఏమి? మన కాళ్ళు, వేళ్ళు అన్నీ ముడుచుకోవాలంటే, ఈ మోకాళ్ళు ముడుచుకోవాలంటే దానికి కూడా ఒక వాయువులు ఉన్నాయి. ఏమి? కాబట్టి ఈ వాయువుల యొక్క నియంత్రణలో ఈ శరీరం ఉంటుంది. ఏమి? ఒకవేళ నువ్వు చేసేటటువంటి సాధన ద్వారా ఆ వాయువులు ప్రకోపించి ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టకపోతే ఆ వాయువుల యొక్క ప్రకోపం చేత శరీరము రోగగ్రస్తం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమి? అందుకే గురువు దీనికి అవసరం. నువ్వు కొంతమంది ఇదిగో సాధన చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమి? అట్లా అంటే వాళ్ళ శరీరము తద్భిన్నంగా తయారైపోయి మరి అట్లా అంటే ప్రాణవాయువుని సరిగ్గా ఈ శరీరంలో మరి కొంతమంది ఆ సాధన చేసి అసలు ఇవన్నీ సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి
అటువంటి వాళ్లకు దీర్ఘమైనటువంటి జీవనం వస్తుంది, అకాల మరణం ఉండదు, అన్నింటా విజయమే. ఛాయను బ్రహ్మగా ఉపాసిస్తారు వాళ్ళు, మృత్యువుగా కూడా ఉపాసిస్తారు. వాళ్ళ శరీరాలకు సాధారణంగా రోగ భయము ఉండదు, ఎందుకంటే వాయువును నియంత్రిస్తారు కాబట్టి. ఇప్పుడు లక్వ అంటే మన వాళ్ళు ఏంటారు, వాతరోగం అంటుంటారు కదా, కఫ వాత పిత్తములు అని 3 ఈ శరీరంలో ఉంటాయి. ఈ 3 వల్లనే మన శరీరము బాగుంటుంది. కఫం గొంతులో ఉండేది, అది అడ్డు తగిలినా వాడికి శ్వాస ఆడదు. వాతం వాయువు, ఎక్కడ ఏ వాయువు తిరగాలనో ఆ వాయువు సక్రమంగా తిరిగితే మన శరీరము సక్రమంగా ఉంటుంది, అన్ని అవయవాలు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. కఫ వాత పిత్తం అంటే మన ఉదరంలో పుట్టినటువంటి వాయువు, అది కూడా ఒక రకమైనటువంటి. కాబట్టి ఈ 3 ద్వారా మన యొక్క శరీరము సక్రమంగా ఉంటుంది. ఈ 3 ఏది ప్రకోపించినా మన శరీరము రోగగ్రస్తమైపోతుంది. అది కాబట్టి ఇవన్నీ చెప్పారు. మనకు సమయం అయిపోయింది, ఇంకా ఇవన్నీ కాబట్టి ఇంకా సాధన అనేటటువంటిది చాలా అవసరం. అంటే ఒక సిద్ధిని పొందాలంటే ఉట్టిగా తెలుసుకున్నంత మాత్రం చేత ఏది సాధ్యం కాదు. అది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎంతో కొంత మనం సాధన చేస్తుంటే మనకి సిద్ధి కలుగుతుంది. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, सद्गुरु सत्य भगवान की। हर नमः पार्वती पतये, हर हर महादेव।